హాయ్ అండి. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా మామిడికాయ, ఉల్లిపాయ పచ్చడి చేసుకుని తింటే ఒక్క మెతుకు కూడా వదలకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మామిడికాయను ఇలా తొక్కలు నీట్‌గా తీసుకోవాలి. ఇలా ఈ తొక్కలు తీసుకున్నాక శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను రోట్లో వేసుకొని కచ్చా బచ్చాగా దంచుకోవాలి. ఈ పచ్చడి ఇలా రోట్లో చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇలా నలిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ మిగిలిన ముక్కలు కూడా వేసుకుని ఇలా దంచుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడికి 2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టడానికి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న 5 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కరివేపాకు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు, మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఇలా వేయించుకున్నాక వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఇలా బాగా కలుపుకున్నాక ముందుగా దంచి పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని మామిడికాయ, ఉల్లిపాయ పచ్చడి రెడీ. ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఈ పచ్చడి చేసుకుని తింటే నోటికి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్.